అమెరికా మరోసారి కార్చిచ్చుతో రగిలిపోతుంది. అమెరికాను మరోసారి కార్చిచ్చు వెంటాడుతోంది. దక్షిణ కాలిఫోర్నియాలో మంటలు చెలరేగాయి. 8,000 ఎకరాలు అగ్నికి ఆహుతైపోతున్నాయి. ఒక్క రోజులోనే 41 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కార్చిచ్చు కారణంగా కాలి బూడిదైపోయింది. కాలిఫోర్నియా స్టేట్ విశ్వవిద్యాలయాన్ని అక్కడి అధికారులు ఖాళీ చేయించారు. సుమారు 7,000 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తోంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కాలిఫోర్నియా చాలా అందంగా ఉన్నటువంటి ప్రదేశం. కాలిఫోర్నియా ఎక్కడ చూసినా అందాలతో మనకి కనిపిస్తుంది. లాస్ ఏంజల్స్లోనే మొత్తం హాలీవుడ్ అంతా కూడా లాస్ ఏంజల్స్లోనే ఉంటుంది. ఇప్పుడు కాలిఫోర్నియాలో ప్రాంతం అంతా కూడా తగలబడిపోతున్న ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. కొండలపై ఉన్న చెట్లన్నీ కూడా తగలబడిపోతున్నాయి. 1000 ఎకరాల్లో ఈ చెట్లన్నీ తగలబడిపోతూ ఉండటంతో 1000 ఎకరాల్లో అగ్నికిలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల నష్టం. మొన్న లాస్ ఏంజల్స్లో జరిగిన ఈ కార్చిచ్చు వల్లే లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అందరూ కూడా వాళ్ళ ఇళ్లను వదిలేసి కేవలం కట్టుబట్టలతో అక్కడ నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. చూడండి ఒకసారి, నేల నుంచి ఆకాశం వరకు ఈ మంటలు పొగ వ్యాపించాయా అనే విధంగా ఆ ప్రాంతం అంతా తగలబడిపోతున్న ప్రదేశం మనం చూస్తున్నాం. కొండపై ఉన్న చెట్లన్నీ కూడా తగలబడిపోతున్నాయి. 100,000 ఎకరాల్లో మొత్తం తగలబడిపోతూ ఉండటంతో వాటిని ఆపటానికి కూడా సాధ్యం కాని పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి అయితే చాలా రెండో బాక్స్లో మీరు చూస్తున్నారు. కొంచెం అవి మేము బ్లాక్ అండ్ వైట్లో మీకు చూపిస్తున్నాం. ఎందుకంటే అగ్నికీలలతో తగలబడిపోతున్న దృశ్యాలు మీకు కొంత డిస్టర్బెన్స్ గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తున్నాం. రాత్రి సమయంలో ఎక్కడ చూసినా కూడా తగలబడిపోతున్న కాలిఫోర్నియా భయాన్ని కలిగిస్తూ ఉంది. ఆకాశం నేల రెండు మంటలతో కలిసిపోతున్నాయి అనే విధంగా అక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా పొగ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆ పొగ వాసన కమ్మేస్తుంది. దాంతో జనాలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తమ ఇళ్లను వదిలి వెళ్ళిపోతున్నారు. చూడండి ఒకసారి, ప్రకృతి రమణీయతతో అందంగా ఉండే రాష్ట్రం కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లోనే మొత్తం హాలీవుడ్ అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు హాలీవుడ్ అంతా ఖాళీ అయిపోయింది. ట్రంప్ కూడా అక్కడికి వెళ్ళారు. ట్రంప్ కూడా అక్కడికి వెళ్ళి కాలిఫోర్నియాకు ఆర్థిక సహాయం ప్రకటించడానికి ఆయన మాట ఇచ్చి వచ్చారు. అంతేకాదు అక్కడ కాలిపోయిన ఇళ్ల చోటకు కూడా వెళ్ళి ఆయన పరిశీలించి వచ్చారు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వేగంగా ముందుకు మొత్తం చెట్లన్నీ కూడా కాలిపోతూ ముందుకు వేగంగా మంటలు కార్చిచ్చు వెళుతూ ఉంది. కార్చిచ్చును ఆపడం ఎవరి తరం కూడా కావడం లేదు. విశ్వవిద్యాలయాన్ని కూడా ఖాళీ చేయించారు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీని ఖాళీ చేయించారు. సుమారు 7,000 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కార్చిచ్చుకు పేరు కూడా పెట్టారు. కార్చిచ్చుకు ద హ్యూజెస్ ఫైర్ అని పేరు పెట్టారు. ఇప్పటికే లాస్ ఏంజల్స్లో విషాదాన్ని మిగిల్చింది కార్చిచ్చు. లాస్ ఏంజల్స్ నామ రూపాల్ని మార్చేసింది. లాస్ ఏంజల్స్ అందంగా ఉండే లాస్ ఏంజల్స్ని ఇప్పుడు కేవలం శ్మశాన వాతావరణాన్ని తలపించే విధంగా కార్చిచ్చు మార్చేసింది. ఇప్పటికే కార్చిచ్చు రగులుతూనే ఉంది. కాలిఫోర్నియా దక్షిణ ప్రాంతంలో ఈ కార్చిచ్చు కారణంగా ప్రజలందరూ అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఆర్టీవీ స్క్రీన్ పైన ఏరియల్ సర్వే ద్వారా దృశ్యాలు చిత్రీకరించారు. మొత్తం అక్కడ అటవీ ప్రదేశం అంతా అడవంతా కూడా కాలిపోతుంది. అడవి కాలిపోతూ ఊళ్ళలో ఉన్న నగరంలో ఉన్న ఇల్లు కూడా కాలిపోతూ మొత్తం బూడిదైపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ కార్చిచ్చును ఆర్పటానికి ఫైర్ ఫైటర్స్ నిరంతరం ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్న కార్చిచ్చు మాత్రం అదుపులోకి రావడం లేదు. ఎక్కడ చూసినా కూడా నల్లటి పొగ వాసనే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ పొగ వాసనే కనిపిస్తుంది. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ ప్రదేశం అంతా ఆకాశం అంతా కూడా ఎర్రగా కనిపిస్తూ భయం గొలిపే విధంగా ఉంది. కార్చిచ్చు ఎప్పటికి అదుపులోకి వస్తుందో కూడా ఇంకా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే మొన్న జరిగిన కార్చిచ్చు కారణంగానే, లాస్ ఏంజల్స్లో జరిగిన కార్చిచ్చు కారణంగానే లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇప్పుడు మరోసారి దక్షిణ ప్రాంతాన్ని కార్చిచ్చు కమ్మేయడంతో ఏం జరుగుతుందోననే భయం అక్కడి వాసుల్లో వ్యక్తమవుతోంది.